గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. చాలా మంది చాలా వీడియోస్ పెడుతున్నారు, ట్యాంపరింగ్ చేసినారని, లేకుంటే వివిధ ఇవి జరిగినాయని చెప్పేసి, ఎక్కడో ఓట్ల శాతము పోలింగ్ శాతం పెరిగిందని, ఇలా మల్టిపుల్ రీజన్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో డెఫినెట్గా, ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది 15 సీట్ల కంటే ఎక్కువ రావు, జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి. ప్యారలల్గా అశ్విని దత్ అదే విషయాన్ని 160 అని చెప్పడం జరిగింది. కేకే సర్వే అనే సర్వే రిపోర్టు 161 అని చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు 160 అని చెప్పడం జరిగింది. ఆల్ దీస్ సినారియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే, ఎంతో మంది సెఫాలజిస్టులు, నాట్ ఓన్లీ ఆరాం మస్తాన్, చాలా మంది చేసిన సెఫాలజిస్టులు ప్రజలు ఎక్కడే గాని బయటపడలేరు. మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లలో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అనమాట. సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి 160 వస్తుందని నెంబర్ చెప్పడము, పవన్ కళ్యాణ్ 21కి 21 హిట్ చేయడం, ద మెజారిటీస్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మెజారిటీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసింటారో లేదో ఆ విధంగా మెజారిటీస్ రావడం జరిగింది. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుందని. అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నా, ఆ విధమైన భావజాలంతో ఉంటా గానీ, అది మిగతా సెఫాలజిస్టులు చేసినప్పుడు కానీ దీనిలోనూ బయటపడేవాళ్ళు. సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందని ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి. ఈ విధమైన, ఎందుకంటే దేర్ ఆర్ 70 to 80 కాన్స్టిట్యున్సీస్ విచ్ ఈజ్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ. అలాంటి దానిలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో కొంతమంది సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద కూడా, సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము, ఒక ఈవీఎంని చెక్ చేయడానికి 5% ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చు అని ఉంది. ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే 47,000 కట్టి కలెక్టర్కి ఇవ్వాలి, కలెక్టర్ చేయాలి. కానీ ఆ ఈవీఎంలు చెక్ చేసేవారికి వచ్చేవాడు ఎవరు? కంపెనీ రిప్రజెంటేటివే కదా. మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చి అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు? బాగుందనే చెప్తాడు. అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, అది టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, అది అతను చెప్పినది కరెక్టా తప్పా అని ఇది చేసేదాన్ని. ఇప్పుడు ఒక బండి ఉంది, మెకానిక్ ని చూపిస్తాము, అతను వచ్చి ఇది చెప్తాడు. సో అది కరెక్టో తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు. వెరాజ్ ఈవీఎంస్ కి సంబంధించి టెక్నికల్ గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు. మనం ఏం చేసేకైతుంది? సో సెలెక్టెడ్ ప్లేసెస్ గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగిందనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన చెప్తున్నాడు నేను ఇంత మంచి చేశాను. ఇది ఒకవేళ కన్నా ఆ మంచే ఆ విధంగా చెడు అయింది, లేకుంటే ఇంకో విధంగా వెళ్ళారు అంటే, చంద్రబాబు చెప్పిన స్కీమ్స్ ఇంకోటి వల్ల వెళ్ళారు అంటే ఇట్స్ బిగ్ అగైన్ పెద్దది. ఇప్పుడు అసలు ముక్కు మోహం తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా వచ్చి ఆడ ఇది చేయడం అంటే ఇంకేముంటుంది? దేర్ ఇస్ నో రీజన్ కదా. క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఉండడం, క్యాండిడేట్ల కోసం మంచి క్యాండిడేట్లు చెడు క్యాండిడేట్లు అని చూడడం కూడా అనవసరం కదా. ఎవడైనా గెలిచిపోతారు అనుకుంటే దానికి ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు చాలా మంది అంటారు ధర్మవరంలో ఇదే, డెఫినెట్ గా చాలా మంది నాకు సపోర్ట్ గా కూడా నాకు కూడా చాలా అనుమానాలు, డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, నిరంతరము నేను పబ్లిక్ లో నేను ఉంటాను, మా వైఫ్ తిరుగుతూ ఉంటుంది, నేను ఎక్కడైనా ఎవరికే కష్టం వచ్చినా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఒక్కో ఇంట్లో 10-15 నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. మా బ్రదర్ వెళ్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ 5 yearsగా మీ ముగ్గురము ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం, ఏదో ఇంటికి వెళ్తూ ఉంటాం, మేడం ఉంటాము, ఇది చేస్తుంటాం. అలా ఇది చేసినాక కూడా ఇది కాలేదు అంటే, సో దెర్ ఈజ్ సంథింగ్, ఎక్కడో ఒక
మనకు తెలియని ఒక మిస్ అవుతున్నాడు. ఒకవేళ అది మ్యానిపులేషనే కాదు అనుకుంటే నా గెస్ అయితే ఖచ్చితంగా 20-30 వేల ఓట్లు ఖచ్చితంగా జరిగిన కార్యక్రమమే జరిగినాయి ప్రతి చోట కూడా. దట్స్ మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ అదేవిధంగా కొంతమంది 90,000 ఇది ఆ మధ్యలో జరిగినది, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందని. ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే అభ్యర్థుల్ని కూడా ప్రజలే తిరస్కరించినారు అనుకుంటే దానికి ఇంకెవరు చేసేయట్లేదు. ఎందుకంటే చంద్రబాబు మంచి మద్యం ఇస్తానన్నాడు, ఆ మద్యం మీకు క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు, మంచి ధరకి ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచి విద్య అందిస్తానన్నాడు, మంచి వైద్యం అందిస్తానన్నాడు. సో ఇక్కడ విద్యా వైద్యం ముఖ్యమా అని అనుకుంటే అది మందు ముఖ్యమా అనుకుంటే మందు దిక్కే అడుగులు వేసినట్టే అనుకోవచ్చు అనమాట. ఎవరో పెడుతున్నారు పాపం, మా 150 వచ్చింది కదా, మరి అప్పుడు డౌట్ రాలేదా అని. ఖచ్చితంగా ఆ రోజు వ్యతిరేకత అనేది పబ్లిక్ గా రిప్రజెంట్ అవుతుంది, కనపడుతోంది. వ్యతిరేకత అనేది బాగా కనపడుతుంది అందరికి, విజిబిలిటీగా కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ప్రతి సెఫాలజిస్ట్ కూడా ఎక్సెప్ట్ ABN TV5 తప్ప ప్రతి ఒక్కరూ కూడా 135+ వస్తుందనే చెప్పినారు. ఇప్పుడులా కాదు, ఇప్పుడు చెప్పినది ఓన్లీ 3, కానీ 160 ఫిగర్ని డైరెక్ట్గా ఎలా మ్యాచ్ చేసి చెప్తున్నారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట. వాట్ ఎవర్ మేబీ. సో డెఫినెట్గా అందరికీ తెలిసిన విధంగానే సమ్ మ్యానిపులేషన్ అనేది మొదటి నుంచి ఉండేదే. అది జరిగిందని బలంగా నమ్ముతున్నాం, కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఏదీ లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టి ఈవీఎంస్ చెక్ చేసుకున్నా దానికి వచ్చేది వాళ్ళ ఏజెన్సీనే వస్తాడు, వాడు ఏం లేదనే చెప్తాడు, మనం కూడా ఏం చెప్పలేం కదా. సో అదొక అంశాన్ని. రెండోది, ఊర్లలో కూడా చిన్న చిన్న గొడవలు. మా వాళ్ళందరూ అంటారు, అన్న మనం ఏమి అప్పుడు వచ్చినప్పుడు చేయలేదున్నా, ఈ న్యాయాలు చూస్తే ఇప్పుడు చూడున్నా ఇట్లా చేస్తున్నారు, ఇది అంటుంటారు. సరే, మన ఆలోచన విధానము వాళ్ళకు ఉండాల, వాళ్ళ ఆలోచన విధానము ఆ విధంగా లేకపోవడం వాళ్ళు దురదృష్టం. నేను ఎక్కడో ఈరోజు నేను విన్నా, ఎవడో ఒక +2 పిల్లోడు ఎప్పుడో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో 6లు కొట్టాడంటే, వాడు వాళ్ళ ఇంటి మీదకి పోయి ఈరోజు రారా ఇప్పుడు వచ్చి 6లు కొడుతురా అంటారా అన్నారంట. వాడు వైసీపీ లీడర్ పిల్లోడు ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు కొట్టాడంట. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పుడు రారా ఇప్పుడు వచ్చి 6 కొడతాను భయోందోళన చేసే పద్ధతి. అంటే సచ్ చీప్ ట్రిక్స్. అంటే ప్రతిదీ ఎక్కడికి పోతా అంటే అది మీరు చేసేది అన్నీ కూడా ఇది పోతుంటారు కదా. సో ఈ 5 yearsగా ఎక్కడే కానీ ఒక క్రైమ్ కానీ ఒక ఇది కానీ జరగకుండా మనము అందరికీ తోడుగా ఉండాలా, హెల్ప్గా ఉండాలనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది. సరే, ఉంటారు కొంతమంది ఆ విధమైన క్యారెక్టర్స్తో ఉండే వాళ్ళు ఉంటారు. సో బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మన కోసము దేవుడు వస్తాడో లేకుంటే ఇంకోటి వస్తాడో అనేది ఎక్కడ ఉండదన్నమాట. సో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా గట్టిగా ఉండి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటాను. ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందుకు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో, హౌ ద ఆఫీసర్స్ అందరూ ఏ విధంగా ప్రవర్తించారు ఏందని చెప్పేసి. సో చూద్దాం, ఈ 5 years మనం ఫేస్ చేసుకోవాలి. సో ఈ ట్యాంపరింగ్ దీనిలకు ఇది ఇదని 5% అని అందరికీ ఉంటుంది ఆలోచన, ఇట్లా చేద్దాం ఇలా చేద్దామని. కానీ దాన్ని రిపేర్ చేసేవాడు కూడా వాని మనిషే కదా. ఎవడైతే తప్పు చేశాడో వాని మనిషే ఇది రిపేర్ చేసేది. సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్టిఫికేట్. సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన క్లోజ్ అసోసియేట్స్ అవతల అత్యంత బలహీనంగా ఉండి అత్యంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజార్టీస్ తప్ప ఇదంతా కూడా నేను చూస్తున్నాను. సో కమ్అట్ ఆఫ్ దట్ అందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో చెప్పారు నా కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పారు. కార్యకర్తలు అంటేనే ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు. చెప్పేదేం లేదు, నేను అదే చెప్తున్నాను కదా. ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ దిస్.
బయటికి వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలా, విల్ గివ్ ఛాన్స్ ఫర్ దెమ్. వాళ్ళకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో, ఇదే విధంగా గొడవలు చేసుకుంటూ పోతా అంటారా, ఇదే పద్ధతిలో ఉంటుందా, లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా. ఐ థింక్ చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. లాస్ట్ టైం మాకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవాడు, మన అవసరం లేదు, వాళ్ళకు 300 సీట్లు వచ్చినాయి. సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నామని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రైట్ ఆపర్చునిటీ. ఎందుకు సరైన అవకాశం అంటే ఈయన లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు. సో ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా స్టేట్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వీలుంటుంది. సో అది డిమాండ్ పెడతాడా లేదంటే పదవుల కోసమే ఉంటాడా అనేది చూడాలి. ఆయనకైతే రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా క్రైసిస్ సిచ్యువేషన్స్లలో కూడా ఇలా అడిగి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే సందర్భంలో ఉంటుంది ప్రత్యేక హోదా. ఎందుకంటే అవతల ఇంకోటి ఇస్తామంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, నేను ఇస్తాను ప్రత్యేక హోదా అంటుంది. సో ఇటువైపు పోతే ప్రత్యేక హోదా వస్తుంది, ఇటువైపు వస్తే పదవులు వస్తాయి. మరి పదవుల సైడ్ ఉంటాడో ప్రత్యేక హోదా ఉంటాడో వీ హ్యావ్ టు చెక్ అన్నమాట. సో ఎవరో ధర్మవరంలో ఎన్ని రోజులు రావున్నా అంటాడు. సో అదేం లేదు, ఇట్ వోంట్ టేక్ టైం, ఒక 2-3 డేస్లో వచ్చేస్తాను. దానికి పెద్ద విషయం కాదు అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.